ప్రైజ్ ద లార్డ్. అందరికీ నా వందనాలు. సాధారణంగా మనకు సమస్యలు కానీ, శోధనలు కానీ 2 రకాలుగా ఎదురవుతుంటాయి. ఒకటి, మనము కావాలని సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. అది తెలుసు, ఆ పనులు చేస్తే మనకు సమస్యలొస్తాయి అని తెలిసి, లేదా పలాంటివి చేసినప్పుడు మనకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసి మనం తెచ్చుకున్న సమస్యలు కొన్ని ఉంటాయి. కొన్ని మనకు దేవుడు వాటిని అనుమతిస్తూ ఉంటాడు. లెట్ ఇట్ కమ్. అనుమతించేటప్పుడు సాధారణంగా మనుషులు 2 లేక 3 రకాలుగా వాటికి రియాక్ట్ అవుతుంటారు. మొట్టమొదట ఇలాంటి శోధనలు అయితేనేమి, ఇలాంటి పరిస్థితుల గుండా మనిషి వెళ్తున్నప్పుడు, అంటే కొన్ని దేవుడు వాటిని అనుమతించినప్పుడు, ఆ సమస్యలు కానీ, శోధనలు కానీ మన జీవితంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ కేటగిరీ ఎలా ఉంటారంటే, ఆ శోధనలని అసలు అవి శోధనలుగానే వాళ్ళు పరిగణించరు. అంటే ఇవి మనకు ఒక శోధనలలో మనం ఉన్నాము అనేది వాళ్ళు పరిగణించరు. ఇది ఏంది శోధన, ఇలాంటివి ఎన్ని చూడలేదు నేను, ఫైన్ అని వాళ్ళ మార్పు అయితే ఉండదు, అలానే వెళ్తుంటారు. అది ఫస్ట్ కేటగిరీ. రెండో కేటగిరీ వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇలాంటి శోధనలు, సమస్యలు వాళ్ళకి ఎదురైనప్పుడు దేవునికి ప్రార్థిస్తారు. దేవుడా, ఈ శోధన నుంచి, ఈ సమస్య నుంచి నన్ను గట్టెక్కించవయ్యా అని చెప్పేసి దేవునికి ప్రార్థించేసి, ఆ తర్వాత ప్రార్థన అయిపోగానే వారి పనుల్లో వాళ్ళు ఉంటారు. నా భారం అంతా నేను దేవునికి అప్పచెప్పేసినాను, ఇంకా దేవుడు చూసుకుంటాడు పదా అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా యథావిధిగా ఈ లోక సంబంధమైన విషయాలతో వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎవరికైనా ఇంట్లో వాళ్ళ తండ్రికి కానీ, వాళ్ళ తల్లికి కానీ, వాళ్ళ సహోదరికి కానీ లేదా ఏదో సమస్యలు వస్తాయి వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర ఆ యొక్క సమస్యల కొరకు వాళ్ళు విజ్ఞాపన చేసి, ప్రార్థన చేసేసి, ప్రార్థన అయిపోయింది అని చెప్పి అక్కడ వదిలిపెట్టేసి ఇంకా బయటకు వచ్చి వాళ్ళు సినిమాకి వెళ్తారు చక్కగా, అవునా? లేదంటే ఫ్రెండ్స్తో మందుపాటికి వెళ్తారు. సమస్యలు ఉంటాయి ఇంట్లో. తల్లిదండ్రులకు ఒకవేళ ఇంట్లో పిల్లలతో సమస్య ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ప్రార్థన అయితే చేస్తారు. వాళ్ళ పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించేస్తారు. అయిపోయిన తర్వాత వీళ్ళ పాటికి వీళ్ళు ఉంటారు. సో వీళ్ళు రెండో కేటగిరీ. కానీ ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకునేటువంటి అంశం ఏంటంటే, మనకు ఇటువంటి శోధనలు జరిగినప్పుడు మనము ఏ విధంగా ఉండాలి, అసలు మనకు శోధనలు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? సో నేను వాక్యం ద్వారా, అంటే మన బైబిల్లో చెప్పినటువంటి వాక్యం ద్వారా నేను మీతో ఆ విషయం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, దాంట్లో మనము 7 నుంచి 10 వరకు ఈరోజు ఒక చిన్న అంశాన్ని విశ్లేషించి మరి దీని గురించి పరిశీలన చేద్దాం. సరే, హెబ్రీయులకు 5వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. సో ఇప్పుడు నేను ఈ వాక్యం విన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎలా అంటే, సాధారణంగా ఇప్పుడు నేను చెప్పిన రెండో కేటగిరీ, మనందరం రెండో కేటగిరీకి వస్తాం. మనలో చాలామంది రెండో కేటగిరీనే. అంటే మన సమస్యలను, మన శోధనలు కలిగినప్పుడు మనం ఏందో దేవుని దగ్గరికి పోతాము, అక్కడ మనము ప్రార్థిస్తాము, అక్కడ వచ్చేటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితేనేమి, అక్కడ పాడే వాళ్ళు పాటలు బట్టి మనము అక్కడ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మనం అక్కడ కన్నీళ్ళ ప్రార్థన చేసేసి ఆడ దేవుని ముందు మనము మన యొక్క విన్నపాలన్నీ మనం దేవుని ముందు పెట్టేసి ఇంకా చర్చ్ నుంచి బయటికి రాగానే మనము యాజ్ ఇట్ ఈజ్ లోకానుసారంగా ఉండే పనులు మనం చేసుకుంటూ పోతుంటాం. అంటే మనం ఉద్యోగం చేయకుండా మనం మానేమని నేను చెప్పట్లేదు. మళ్ళీ బయటకు వచ్చి పక్క వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుకోవడము, లేదంటే చెడ్డ మాటలు మాట్లాడటము, అబద్ధాలు చెప్పడము, ఇవి. సో ఇలాంటి మనలో ఎన్నో సంవత్సరాలుగా మనము ఏ అయితే అలవాట్లకు మనము బానిసలం అయిపోయి ఉన్నామో, ఆ అలవాట్లకు మళ్ళీ మనము యథావిధిగా చేసుకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు వాక్యం ప్రకారంగా దేవుడు మనతో ఏం చెప్తున్నాడు మీకు అందరికీ తెలుసు. యేసు ప్రభు శరీరధారి అయ్యి ఈ భూమి మీదకి వచ్చాడనే సంగతి క్రైస్తవులలో
100కి 99 మంది లేదా 100% తెలుసు. ఆయన దేవాతి దేవుడై ఉండి మన పాపముల కొరకు శరీరధారి వచ్చాడని తెలుసు. అంటే యేసు ప్రభువు ఆయన ఎంత శక్తివంతుడంటే, ఇప్పుడు మనమున్నాం, ఇప్పుడు మీరున్నారు వినేటువంటి వాళ్ళు, ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు. మనల్ని దేవుడు ఆదికాండంలో లేఖనం ఏం చెప్తుంది? ఆయన రూపంలో మనల్ని సృష్టించెను. హీ హెస్ క్రియేటెడ్ అస్, హీ హెస్ మేడ్ అస్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. ఆయన మనల్ని తయారు చేశాడు, మట్టిలోంచి తయారు చేశాడు. కానీ ఆయన ఒకరిని కన్నాడు. హీ గేవ్ బర్త్, ఒకరిని కన్నాడు. అది ఎవరంటే యేసు ప్రభువు. కనడం అంటే ఇక్కడ నాట్ ఫిజికల్ డెలివరీ, అలా కాదు. కనడం అంటే కంప్లీట్గా ఇట్స్ లైక్ ఆయనలో నుంచి యెహోవా దేవుడు, మనము తండ్రి ప్రార్థిస్తాం కదా, యెహోవా దేవుని యొక్క కంప్లీట్ ఆయన ఒక సారము, ఆయనలో నుంచి ఆవిర్భవించినటువంటి వ్యక్తి, మనిషి లేదా ఎవరైనా ఉన్నారా అంటే అది యేసు ప్రభువు. అందుకనే ఈ భూమి, ఇందులోని సమస్తాన్ని కలగజేసింది యేసు ప్రభువే. అవునా? సో ఎలా కలగజేశాడు? ఆయన జ్ఞానముతో, ఆయన నోటి వాక్కుతో. యెహోవా జ్ఞానము, ఆయన యొక్క జ్ఞానము ఆయన కుమారునికి అంటే యేసు ప్రభువుకి ఆ యొక్క జ్ఞానము ఇవ్వడం వల్ల, ఆయనని మహిమపరచడం ద్వారా ఆయనకు ఆ అద్భుతమైన శక్తి కలిగి ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడే ఉన్నాడు. సో అంత గొప్ప దేవాతి దేవుడు మన యేసు ప్రభువు. ఆయన శరీరధారయ్యి ఈ భూమి మీదకి వచ్చాడనే సంగతి మనలో చాలామందికి తెలుసు. ఇప్పుడు మీరు పరిశీలించండి. ఇప్పుడు మీలో బైబిల్ అయితే మీ దగ్గర ఉన్నట్లయితే మీరు దయచేసి హెబ్రీయులకు 5వ అధ్యాయము 7వ వచనము నాతో పాటు ఒకసారి చదవండి. నేను చదివి వినిపిస్తాను, మీరు ఒకసారి రెఫర్ చూసుకోండి. 5వ అధ్యాయం 7వ వచనము. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి అక్కడ ఆగండి. ఇది చాలా సూక్ష్మంగా మనము విశ్లేషించుకోవాల్సినటువంటి ఈ సెంటెన్స్. ఇప్పుడు 7వ వచనం ఏదైతే మనము ఆ వరకు సమర్పించి వరకు చదివామో అది చాలా చాలా క్రూషియల్. అంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మనలాగా రక్తమాంసములు కలిగి ఒక శరీరధారి అయ్యి ఈ భూమి మీదకి వచ్చి నీలాగా నాలాగా మనలో ఒకనిగా, మన సహోదరునిగా ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడంట? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ ఎవరి దగ్గర అంటే మన ఆఫీసర్ దగ్గర కాదు. మనము ఎవరిపైనైతే ఆధారపడి ఉంటామో ఈ గవర్నమెంట్ ముందు కాదు. మనము ఎవరిపైనైతే ఆధారపడి ఉంటామో ఈ న్యాయమూర్తుల దగ్గర కాదు, ఈ పోలీస్ వ్యవస్థ ముందు కాదు. ఎవరి దగ్గర అంటే తనను మరణము నుండి రక్షింపగలవానికి ఆయన ఎదుట రోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను సమర్పించెను. చాలా జాగ్రత్తగా గమనించండి. మనలో నీతిపరుడు ఎవ్వడూ లేడు. మనలో పరిపూర్ణమైనటువంటి ఆ పవిత్రత మనకు దేవుడు ఆపాదిస్తే మనకు వచ్చింది. వీఆర్ సిన్నర్స్, కోర్ సిన్నర్స్. మనల్ని ఆయన శుద్ధిపరిచి మనల్ని పవిత్రపరిస్తేనే మనకు పవిత్రులను ఒక ట్యాగ్ వచ్చింది మనకు. అవునా? మనము ఎలాంటి వారిమంటే మన తప్పులు మనకు తెలిసే ఉంటాయి. మన పాపములు మన ఎదుటనే ఉన్నప్పటికీ కూడా మనము ఇలాంటి శోధనలు కానీ, ఇలాంటి సమస్యలు కానీ వాటి గుండా మనం వెళ్ళేటప్పుడు మన పక్కింటి వారితో, మన బంధువులతో వీరికి ఫోన్లు చేసి అని వాళ్ళ తలలు తింటూ ఉంటాం, ఏడ్చి
నాకు ఈ సమస్య వచ్చింది, నా బాధ ఇది, నేను ఏం చేయకపోయినా నాకు సమస్యలు వచ్చినాయి, నాకు నాకు ఇది చేశారు, అది చేశారు, ఏదో లోకమంతా వాళ్ళనే టార్గెట్ చేసి పని కట్టుకొని ఇంకేం వేరే పని లేకుండా వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బందుల్లో పెడుతున్నారు వాంటెడ్లీ, వాళ్ళ తప్పు ఏమీ లేదు పాపము అన్నట్లుగా వాళ్ళంతా రోదనతో ఇదితో ఏడుస్తారు. ఎందుకు? వాళ్ళ నుండి ఫేవర్స్ పొందడానికి. అవునా? పోలీస్ స్టేషన్లలో, న్యాయమూర్తుల దగ్గర, అధికారుల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర అనవసరమైన ఈ డ్రామాలు మనందరం వేస్తుంటాము. కానీ నిజమైన బాధ గుండా వెళ్ళేవాళ్ళు, నిజమైన శోధనలో ఉండేవాళ్ళు, నిజమైన పరిస్థితులలో వాళ్ళు వెళ్ళేటువంటి వాళ్ళు, దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు ఆ విధంగా చేయరు. వాళ్ళు ఎంత భయంకరమైన శోధనలో వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళలో వాళ్ళే దాచిపెట్టుకొని వాళ్ళ హృదయంతో ఆ విజ్ఞాపనలను వారి యొక్క పర్సనల్ ప్రేయర్ టైంలో, వారి యొక్క బెడ్రూమ్లో వాళ్ళు దేవునితో వాళ్ళ ఆ సన్నిధిలో వాళ్ళు గడిపేటప్పుడు ఆ దేవుని దగ్గర ఏడుస్తూ, ఆ రోదనతో, ఆ బాధతో దేవుని దగ్గర వాళ్ళు విన్నపించుకుంటారు. ఓకేనా? ఎవరి దగ్గర? మరణము నుంచి రక్షింపగలివాని యందు. మన మరణము నుంచి రక్షింపగలిగిన వాడు ఎవరు? మన ఆఫీస్లో పనిచేసే మన మేనేజర్. ఎవరు? మన 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 సర్కిల్ ఇన్స్పెక్టర్. ఎవరు? మన కోర్టులో మన మన న్యాయమూర్తి, లేదా మన వకీల్, మన లాయర్, న్యాయవాది. ఎవరు? మన చర్చిలో మనము గాసిప్స్ చెప్తుంటామే వారు. ఎవరు? మన ఫ్రెండ్స్. వీళ్ళు మనల్ని రక్షిస్తారు మరణం నుంచి. అవునా? కాదు కాదు కాదు. మనము ఏడవాల్సింది, మనము మన యొక్క రోదనను కన్నీళ్లతో ఎవరు చేస్తున్నారు ఇది? దేవాతి దేవుడు శరీరధారై వచ్చినటువంటి యేసు ప్రభువు ఈ విధమైనటువంటి రోదనను, ఏడుపును, బాధను ఎవరి దగ్గర? తనను మరణము నుంచి రక్షింపగలవాని ఎదుట ప్రార్థనలను, యాచనలను సమర్పించి మీకు ఆల్రెడీగా నేను 2 ఎగ్జాంపుల్ చెప్పిన. మనం ఇవన్నీ చేసి చర్చిలో వాళ్ళ ముందర, వీళ్ళ ముందర అంతా చేసి మనం చెప్పేసి ఏం చేస్తుంటాము? అయిపోతానే మన పనులు మనము. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు నష్టపోయినారని చెప్పేసి, లేదంటే వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినాయని చెప్పి అయిపోతానే వాళ్ళంతా బాధలంతా వాళ్ళు ఫ్రెండ్స్తోనో, కుటుంబ సభ్యులతో చెప్పుకొని రాత్రి వాళ్ళు మందు పార్టీకి వెళ్తారు, బార్కి వెళ్తారు. ఓకేనా? పరీక్షలో ఎవడైనా ఫెయిల్ అయితే, నేను ఫెయిల్ అయినా చెప్పేసి వాడు ఫ్రెండ్స్తో కలిసి వాడు ట్రిప్కి వెళ్తాడు. నాకు సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఫ్లైట్ బుక్ చేసుకొని ట్రిప్పులకి వెళ్ళిపోతారు, ఎక్కడ పడితే అక్కడికి. అంటే నువ్వు ట్రిప్పులకి వెళ్ళడం తప్పు కాదని చెప్పడం లేదు. నువ్వు ఎలా నువ్వు మనుషులతో నువ్వు నీ సమస్యల గురించి, నీ ఏడుపుల గురించి చెప్పుకునేది ఎలా ఉంది, నీ వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉంది, అది దట్ ఈస్ వాట్ మై పాయింట్. ఎక్స్క్యూజ్ మీ. ఎలా ఉంది? సో వాక్యం ఏం చెప్తుందంటే, ఈ యొక్క ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి, మనము దేవునికి ప్రార్థన చేసేసి ఏం చేయాలంట? భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇప్పుడు నేను ఇదంతా చెప్పేది ఎవరి గురించి అండి? ఇప్పుడు నేను ఇదంతా చెప్పింది ఎవరి గురించి? నీ గురించి, నా గురించి కాదు. వాక్యము ఎవరి గురించి చెప్తా ఉందంటే యేసు ప్రభు గురించి. అంటే ఈ యేసు ప్రభు అయి ఉండి కూడా ఆయన శరీరధారి అయి వచ్చిన తర్వాత ఆయనను మరణం నుంచి రక్షింపగలవాని ఎదుట ఆయన ఆ యొక్క ఏడుపుతో, ఆ మహారోదనతో ఆయన యొక్క ప్రార్థనను సమర్పించి భయభక్తులు కలిగి దీని గురించి మోర్ విల్ అండర్స్టాండ్ ద నెక్స్ట్ వర్సెస్. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఏం అంగీకరింపబడ్డాడు తర్వాత మనం చదువుతాము. నెక్స్ట్ 8th వర్డ్స్. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకొనెను. మీరు ఎక్కడైనా విన్నారా?
యేసు ప్రభువు విధేయతను నేర్చుకున్నాడు. హీ లెర్న్డ్ ఒబీడియన్స్, విధేయత, ఒబీడియన్స్. ఇది ఎవరి గురించి చెప్తున్నారండి? యేసుప్రభు గురించి. ఇది కుమారుడై ఉండి కూడా, కుమారుడై ఉండియు తాను పొందిన దేని వలన? తాను పొందిన శ్రమ వలన. ఇప్పుడు నా సబ్జెక్ట్లోకి వస్తున్నాను నేను. మనకు వచ్చేటువంటి శ్రమలు, అది సాతాను నుంచి కావచ్చు, దేవుని దగ్గర నుంచి అయినా కూడా కావచ్చు. దేవుడు మనకు అనుమతించవచ్చు శ్రమలు. ఆ శ్రమల ద్వారా మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే విధేయత. విధేయత. ఎవరికి విధేయత? మన ఆఫీసర్కి విధేయత, అవునా? మన పక్కింటి వాళ్ళకి విధేయత. ఎందుకు? వాళ్ళే మన సమస్యలు తీర్చేది. మన లాయర్ల పట్ల మన విధేయత. ఎందుకు? 24 గంటలు వాని వెంబడే తిరుగుతూ ఉంటావు, వాడిని సమస్యలు బయటకు తెస్తాడని చెప్పి. వీళ్ళ ముందు విధేయత కాదు. వాళ్ళకి విధేయత చూపించాలి. వాళ్ళకి విధేయత ఎప్పుడు చూపించాలి? నీవు ఫస్ట్ నిన్ను మరణము నుంచి కాపాడేటువంటి ఆ దేవాతి దేవునికి విధేయత చూపించిన దాని చొప్పున అందుమూలముగా నువ్వు వీరికి విధేయత చూపించాల. అవునా? సో శ్రమల వలన విధేయత కలిగి ఉండాల. మళ్ళీ చెప్తున్నాను, మనలో శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, నేను ముందుగానే చెప్పాను, మనలో ఎవరూ నీతిమంతుడు లేడు. ఆయన మనల్ని నీతిమంతునిగా చేస్తేనే మనం నీతిమంతులుగా మనం తిరుగుతున్నాం బయట. చాలామంది మాస్క్ వేసుకొని తిరుగుతూ ఉంటారు, నీతిమంతులు అని ట్యాగ్ వేసుకొని. వాళ్ళందరూ నీతిమంతులు ఉండకపోవచ్చు, కానీ ఈ శ్రమలు కలిగినప్పుడు మనము చాలామంది దేవుణ్ణి దూషించేస్తారు. ఎక్కడున్నాడు రా దేవుడు? దేవుడు ఉంటే నాకు ఈ శ్రమలు ఎందుకు వస్తాయి? ఎక్కడున్నాడు దేవుడు? దేవుడు ఎప్పుడు ఆయన పిల్లలకే శ్రమలు తీసుకొని వస్తూ ఉంటాడు. ఎక్కడున్నాడు రా దేవుడు? వాడేమో లక్ష్యంగా ఉన్నాడు, వానికి సెకండ్ సెటప్ ఉంది, వాడు అన్ని వ్యసనాలు ఉన్నాయి, తాగుడు బానిస ఉన్నాడు. వాడేమో హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషంగా ఉన్నాడు. వీనికేమైంది? దేవుని సేవ చేసుకుంటూ, దేవుని పనులు చేసుకుంటూ, దేవుళ్ళు ఉన్నటువంటి ఎందుకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి? దేవుడు లేడు. గుడి పోదాం, ఇది ఆడెక్కడో ఆడేదో శని దేవాలయం ఉందంట, అక్కడికి పోదాం. లేదంటే ఇక్కడెక్కడో టెంపుల్ ఉందంట, లేదా ఆడ పీర్ దర్గా ఏదో ఉందంట, అక్కడికి పోదాం. ఏదో తాయెత్తు ఉందంట, తాయెత్తు కట్టించుకుందాం. లేదా ఉంగరాలు ఉన్నాయంట, ఉంగరాలు పెట్టుకుందాం. అంతే, వదిలిపెట్టండి దేవుణ్ణి. ఇది మనలో చాలామంది ఫాలో అయ్యేటువంటి ప్రిన్సిపల్స్ ఇవి. కానీ దేవాది దేవుడు మనకు శ్రమలు ఎందుకు కలగచేస్తున్నాడంటే, ఆ శ్రమల ద్వారా నువ్వు నేను విధేయత చూపించాలా, ఒబీడియన్స్ చూపించాలా. ఇప్పుడు మనం ఉన్నామండి, ఇప్పుడు నేను ఒక ఆటోమోటివ్ ఫీల్డ్లో నేను వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మేము ఒక ఎలక్ట్రానిక్ ఈసీయూస్ మేము ఏదైనా డివైజెస్ మేము డెవలప్ చేసిన తర్వాత వాటిని మేము మార్కెట్లోకి రిలీజ్ చేయకముందు, అంటే మేమనే కాదు, ఎవరైనా కూడా ఏదైనా ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేయకముందు దే విల్ డూ అ స్ట్రెస్ టెస్ట్. సింపుల్ స్ట్రెస్ టెస్ట్ చేస్తారు వాటిని. అంటే అన్ని రకాల టెస్ట్లు అయినా కూడా లాస్ట్లో మళ్ళీ ఇంకొక స్ట్రెస్ టెస్ట్ చేసి మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తారు. అంటే వాటిని ఒక స్ట్రెస్ గుండా వాటిని అనుమతిస్తారు. ఇది ఎలా నిలబడగలుగుతుంది అంటే, ఈ స్ట్రెస్లో ఇది నిలబడగలిగితే బిందాస్. ఇంక ఇది కారులో ఫిక్స్ చేసిన తర్వాత కార్లో వాడు కూల్ ఏరియాస్లో నడపచ్చు, హాట్ రీజియన్స్లో నడపచ్చు, హిల్ స్టేషన్లో నడపచ్చు, లేదా డెజర్టెడ్ ఏరియాస్లో నడపచ్చు, ఫారెస్ట్ నడపచ్చు, ఎండాకాలం వర్షాకాలం ఏ కాలంలో కూడా అది పనిచేస్తుంది అన్నట్లుగా ఆ రకమైన సినారియోస్ని ఒక షార్ట్ టైం మట్టుకే, జీవితాంతం టెస్ట్ చేస్తూనే ఉండరు ప్రోడక్ట్ని. దానికి ఒక టైం ఉంటుంది, ఒక వారమో నెలనో 2 నెలలో టెస్ట్ ఉంటుంది. అది అయిన తర్వాత ఇంకా దాన్ని రిలీజ్ చేస్తే ఇంకా అది లైఫ్ లాంగ్ అది వెళ్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే మన జీవితంలో మనము విశ్వాసంలో ఎదిగే కొలది దేవుడు మనకి ఒక డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్ గుండా మనల్ని పోనిస్తాడు, శోధనల గుండా మనల్ని పోనిస్తాడు. ఎందుకు? ఆయా పరిస్థితులలో నాకు విధేయత కలిగి ఉన్నాడా లేదా, నాకు లెక్క చెప్తున్నాడా లేదా. నా కుమారుడు అబ్రహాం గారినే టెస్ట్ చేశాడు, ఆయన విధేయతని పరీక్షించాడు దేవుడు. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి, ఆయనని టెస్ట్ చేస్తాడు, ఆయన కుమారుని బలి అర్పించమని. ఆ టెస్ట్లో ఆయన పాస్ అయినాడు కాబట్టే ఈనాటికి కూడా
క్రైస్తవులైతేనేమి, ముస్లిమ్స్ అయితేనేమి, యూదులైతేనేమి, ఇంకా అబ్రహాం గారి గురించి మనము మాట్లాడుకుంటున్నాం. ఆయన సంతానమే మనందరం. అవునా? సో ఇక్కడ యేసుప్రభువు కుమారుడయ్యుండి కూడా ఆ యొక్క శ్రమ వలన ఆయన విధేయతను ఏం చేశాడు? నేర్చుకొనేను. అంటే దేవునికి తెలియదని కాదు. ఇంకా ఆ శ్రమలో కూడా, ఆ శోధనలో కూడా విధేయతను నేర్చుకున్నాడు దేవుడు. ఇంకా మోర్ సబ్మిసివ్. దేవా, నా చిత్తం కాదు, నీ చిత్తమే జరగనివ్వు అని తండ్రి యొక్క చిత్తానికి లోబడము విధేయత. విన్నటువంటి వాక్యానికి లోబడము విధేయత. మనము ప్రతి సండే అటెండెన్స్ వేసుకున్న దానికి చర్చికి వెళ్తాం. చెప్తున్నా, చాలామంది 80-90% పొద్దున వెళ్తారు, సాయంత్రం వెళ్తారు, ప్రేయర్ మీటింగ్ అంటే ప్రేయర్ మీటింగ్ వెళ్తారు, అంతా ఉంటారు. విధేయత ఉండదు వాక్యానికి. నువ్వు వినింది ఇంతైతే కనీసం దాంట్లో అంత విధేయతను చూపించాలి. ఆ వినే వాక్యము మన కొరకే అని మనం విశ్వసించి దేవునికి విధేయత చూపించినప్పుడు నువ్వు వినుట వలన విశ్వాసములో నువ్వు నెక్స్ట్ స్టెప్కి నువ్వు వెళ్తావు. మనం ఎందుకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేకపోతున్నాము? మనం వెళ్తూనే ఉన్నాము చర్చెస్కి. క్రిస్మస్ వస్తూనే ఉంది, క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తూనే ఉంది, గుడ్ ఫ్రైడే వస్తూనే ఉంది, మళ్ళీ ఈస్టర్ పోతూనే ఉన్నాము. మన విశ్వాసంలో ఎదుగుదల లేదు అంటే మనం విధేయత చూపించటం లేదు. శ్రమలు వస్తానే పడిపోతున్నాము. మళ్ళీ దేవుడు ఆ శ్రమ నుంచి బయట తెచ్చి, బట్ యు నో వాట్, దేవుడు నిన్ను టెస్ట్ చేసి, నిన్ను స్ట్రెస్ టెస్ట్ చేసి, నిన్ను పాస్ అని నీకు ఓకే కొట్టేంత వరకు నువ్వు ఇంకా ఆ స్టేజ్లోనే ఉంటావు. ఆ స్టేజ్ నుంచి నువ్వు దాటాల. మీన్స్ విధేయత కలిగి ఉండాలి నువ్వు ఆ యొక్క సిచ్యువేషన్లో, ఆ యొక్క శ్రమ టైం అప్పుడు. నెక్స్ట్ చూద్దాం. సో శ్రమ వలన విధేయతను నేర్చుకొనెను. ఇప్పుడు 9వ వచనము, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై. అప్పుడు ఆయన సంపూర్ణ సిద్ధి పొందాడు. మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలవబడి అంతవరకు చూద్దాం. పరిపూర్ణమైన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై, ఎప్పుడైతే ఆయన వచ్చినటువంటి ద మోస్ట్ హారిబుల్ టైమ్ దట్ జీసస్ హెస్ గాన్ త్రూ అట్ దట్ టైమ్, ఆ యొక్క శ్రమలో కూడా ఆయన విధేయత నేర్చుకొని దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనకు సంపూర్ణ సిద్ధి పొందాడు. అప్పుడు అట్ దట్ టైమ్ హీ రీచ్ టు ద లెవెల్, సంపూర్ణ సిద్ధి, పరిపూర్ణమైనటువంటి సిద్ధి, జ్ఞానము ఆయన అంటే శరీరధారి ఉన్నప్పుడు పొంది మెల్కీసెదెకు యొక్క క్రమము చేత. అంటే ఇక్కడ మెల్కీసెదెకు ఎవరని మీరు పెద్ద ఆలోచించద్దు. ఇది ఈస్ కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. దీని గురించి మనం తెలియాలంటే పాత నిబంధనలో ఆయన ఎవరు, హనోకు, ఆ కాంటెక్స్లో వస్తుంది మెల్కీసెదెకు. అదొక ఎగ్జాంపుల్షిప్గా దేవుడు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం దాని గురించి మనం పెద్దగా ఇప్పుడు డిస్కస్ చేసి ఇంకోసారి మనం కూడా మాట్లాడుకుందాం మెల్కీసెదెకు గురించి. సో సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు. అక్కడ ప్రధాన యాజకుడు అంటే ఇప్పుడు మనకి యేసుప్రభు ఎవరు? మన ప్రధాన యాజకుడు. ఆయనకు ఆ సర్టిఫికేట్ వచ్చింది, ఆయనకు ఆ ఘనత వచ్చింది. ఆయన ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే ఎవరు? ఇప్పుడు మన చాలామంది హిందూస్ ఎవరైతే టెంపుల్స్కి వెళ్తారో అక్కడ యాజకుడు, ప్రధాన యాజకుడు వీళ్ళు ఉంటారు. ద హై ప్రీస్ట్ వారికే ఆ గుడి లోపలికి వెళ్ళేటువంటి ఆ యొక్క ధన్యత, ఆ యొక్క క్రెడెన్షియల్, ఆ యొక్క క్రెడిట్ వాళ్ళకు మటుకే ఉంటుంది. బికాస్ వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి జీవితం, వాళ్ళకు కొన్ని నమూనాలు ఉన్నాయన్నమాట. వాళ్ళకు ఆ విధంగానే వాళ్ళు ఉండాలి. దే ఆర్ కాల్డ్ హై ప్రీస్ట్స్.
సో వారు మటుకే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే ఈ పాపులు వచ్చి దేవునితో వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడలేరు కాబట్టి, ఎందుకంటే వీళ్ళు పాపులు, దేవుడు వాళ్ళ పాపముతో వచ్చినటువంటి వాళ్ళ యొక్క విజ్ఞాపనలు దేవుడు వినడని నమ్మినప్పుడు, అందుకని ఇక్కడ ఒక మీడియేటర్ ఉంటాడు, ప్రధాన యాజకుడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వీళ్ళ యొక్క పాపములు, వీళ్ళ యొక్క మాటలు, వీళ్ళ యొక్క అర్పణలు ఏవైతే అవన్నీ తీసుకొని ఆయన గుడి లోపలికి వెళ్ళి అక్కడ దేవుడు వాటిని అర్పించి వీరి కొరకు విజ్ఞాపన చేస్తాడు దేవునితో. బికాస్ గాడ్ విల్ లిజన్ టు దిస్ హై ప్రీస్ట్స్, నాట్ టు ద సిన్నర్స్ అనేది అప్పుడు వరకు ఉన్నటువంటి, అంటే క్రీస్తు చనిపోక ముందు వరకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రిన్సిపల్ ఫాలో అయ్యేవారు. ఇప్పటికి కూడా ఈనాటికి కూడా మన హిందూస్ అయితేనేమి వీళ్ళు ఎక్కువ ఆ గుడిలోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రధాన యాజకుల చేత వీళ్ళు అర్చనలు చేపిస్తారు. ఆయన లోపలికి వెళ్ళి ఏదో టెంకాయ కొట్టి పూజ చేసి ఆ పూలు, ఆ పళ్ళు, ఆ యొక్క టెంకాయ వీళ్ళకి ఇచ్చినప్పుడు, ఆ మీడియేట్ చేసినప్పుడు అప్పుడు వీళ్ళు ఆ పూలు పళ్ళు తీసుకొని వీళ్ళు దాన్ని మొక్కుకొనో లేకపోతే ఆ యొక్క ఇది తినే ప్రసాదం తీసుకొనో వాళ్ళు ధన్యత పొందాము అనే భావనలో కలిగి ఉంటారు. సో ఇక్కడ దేవుడు పూర్ణ సిద్ధి కలిగిన తర్వాత నౌ జీసస్ క్రైస్ట్ హ్యాస్ బికమ్ ద హై ప్రీస్ట్. ఆయన ఇప్పుడు ఒక ప్రధాన యాజకుడు అయ్యాడు. ఇంకా నో అదర్ ప్రీస్ట్ ఇన్ బిట్వీన్. ఇప్పుడు ఆయనే మన ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు చేసేది ఏంటి, నీ ఆ విన్నపములు ఏదైతే ఉన్నాయో, నా ప్రార్థనలు ఏదైతే ఉన్నాయో, బేసికల్గా మనము పాపులము. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, మన యొక్క కన్సర్న్స్ అన్నీ, మన యొక్క ప్రేయర్ రిక్వెస్ట్స్ అన్ని తీసుకొని తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఆ కామా అని చెప్పాను కదా, దాని తర్వాత లాస్ట్ నుంచి చదవండి, ఇప్పుడు మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రధాన యాజకుడు అని దేవుని చేత పిలువబడి తనకు, ఎవరికి, ఈ ప్రధాన యాజకునికి అంటే యేసు ప్రభువుకి, తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. తనకు విధేయులైన వారికందరికీ, ఎవరైతే ఈ ప్రధాన యాజకుడు మన యొక్క యేసు ప్రభువుకి విధేయత చూపిస్తారో వారికే నిత్య రక్షణ. గాట్ ఇట్? మనము చేసే ఎదవ చేష్టలన్నీ మనం చేసుకుంటూ, మనము మాట్లాడే ఎదవ మాటలన్నీ మనం మాట్లాడుకుంటూ, మనం చేసే అల్లరి చిల్లర చేష్టలన్నీ మనం చేసుకుంటూ, ప్రార్థన చేసేసి యేసు ప్రభువు నామమున అడుగుతున్నాము తండ్రి అని మనం ఒక ప్రార్థన చేసేస్తాం. చేసి మన ఫీలింగ్ ఏంటంటే, ఏమైతే నామముతో మీరు అడిగారో మీకు ఇవ్వబడును. ఇస్తాడు దేవుడు, ఖచ్చితంగా ఇస్తాడు. బికాజ్ దట్ ఈస్ ప్రామిస్. ఉద్యోగం కావాలని యేసు నామమును అడుగు, దేవుడు ఇస్తాడు. మంచి భార్య కావాలని అడుగు, నీకు ఇస్తాడు. పిల్లలు కావాలని అడుగు, నీకు ఇస్తాడు. విశ్వాసంతో నీకు ఇస్తాడు. కానీ నువ్వు విధేయత చూపించకుండా, దేవుని పట్ల నువ్వు విధేయత చూపించకుండా, ఈ ప్రధాన యాజకుని దగ్గర నువ్వు ఆయన మాదిరి నువ్వు నడవకుండా విధేయత చూపించకపోతే మటుకు నీకు రక్షణ లేదు. నీకు గిఫ్ట్స్ రావచ్చు. మనం టెస్టిమోనీస్ చెప్తూ ఉంటాం కదా, మైకులు పట్టుకొని గంటలు ఇష్టం వచ్చిన టెస్టిమోనీస్ మన సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ ఉంటాము. అవన్నీ దేవుని ద్వారా వచ్చినట్టువే. నీకు ఉద్యోగం ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, నీకు పిల్లలకు దీవెనలు ఇస్తాడు, ప్రతి ఒక్కటి ఇస్తాడు. కానీ నీకు రక్షణ ఉందా లేదా? ఆ రక్షణ మటుకు ఆయనకు విధేయత చూపించిన వాళ్ళకే రక్షణ, లేని వాళ్ళకి లేదు. సో మనం టెస్టిమోనీ చెప్పేసి మన మిరాకిల్స్ మన జీవితంలో జరిగాయి అని మనము నమ్మేసి ఇంకా మనకు రక్షణ వచ్చేసింది. నో, రక్షణ ఈజ్ డిఫరెంట్. అది ఆయనకు విధేయులైన వారికే ఆయన రక్షణ. ఆయన విధేయులు అంటే ఏంటి? ఇప్పుడు పైన చెప్పాను కదా, మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగల వానికే ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయనను అంగీకరింపబడి, ఆయనను ప్రధాన యాజకుడిగా ఆయన ఎంచుకున్న తర్వాత, అంగీకరింపబడిన తర్వాత, ఇప్పుడు ఆయనకు మనం విధేయత చూపించినప్పుడే మనకు రక్షణ, లేకపోతే లేదు. దిస్ ఈజ్ ద హోల్ కాన్సెప్ట్. సో మనం నేర్చుకునే పాఠం ఏంటి? నెంబర్ 1, మనకు కలిగే శోధనలు, మనకు వచ్చేటువంటి శ్రమల ద్వారా మనము విధేయత కలిగి ఉండడము నేర్చుకోవాలి.
నెంబర్ 2, మనము ప్రార్థన చేసి మన విజ్ఞాపనలు దేవునికి మనము విజ్ఞాపించిన తర్వాత మనము భయభక్తులు కలిగి ఉండాలా, వెయిట్ చేస్తూ ఉండాలా, నిరీక్షణ కలిగి ఉండాలా, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలా. మన ఇష్టానుసారం మనం ప్రార్థన అయిపోయింది కదా అని మనం వెళ్ళిపోకూడదు. నెంబర్ 3, ఈ విధంగా చేసి మనలో మన శరీరధారిగా వచ్చినటువంటి మన యేసు ప్రభువు ఈ విధమైన ఫేసెస్ గుండా ఆయన వెళ్ళి ఆయన పూర్ణ సిద్ధి ఆయన పొందిన తర్వాత ప్రధాన యాజకుడని ఆయన పిలువబడిన తర్వాత దేవుని చేత ఇప్పుడు మనము ఆయనకు విధేయత చూపించాలి. అంటే ఆయన చెప్పినటువంటి మాటల్ని మనం వినడమే కాదు, మన హృదయాల్లో భద్రపరుచుకొని ఆ మాటలు ఏవైతే మనం విన్నామో ఆ విధంగా మన నడకలో మనం చూపించాలా. ప్రార్థన అయిపోతానే ఆమెనని చెప్పేసి బయటకు వచ్చేసి ఇంక మళ్ళీ నువ్వు నీ ఇష్టానుసారము క్లబ్బులకి పబ్బులకి వాటికి వీటికి తిరుగుకుంటా, మందు దాక్కుంటా, వ్యసనాల జోలికి వెళ్తా, మళ్ళీ సెకండ్ సెటప్ అనుకుంటా తిరుగుకుంటా, అఫైర్స్ అనుకుంటా, ప్రార్థన చేసినాం కదా అని ప్రార్థన చేసి మళ్ళీ ఇనికి వచ్చేసి ఈ నెట్ఫ్లిక్స్, ఈ అమెజాన్ ప్రైమ్ వీటిలో కొత్త మూవీస్ ఏమొచ్చినాయని చూసుకొని అంత చెత్తంతా మైండ్లోకి ఎక్కించుకున్నప్పుడు హౌ కెన్ దట్ బీ ఒబీడియన్స్, హౌ కెన్ దట్ బీ సబ్మిసివ్ టు గాడ్? అక్కడ ఎక్కడుంది నీ భయభక్తి అనేది? ఎక్కడుంది అక్కడ? భయము భక్తి ఉంటే ఆ విధంగా ఉంటామా? విధంగా ఉంటాం. మన పరిస్థితి ఏంటి? మన శ్రమల గుండా వెళ్ళేటప్పుడు మనం శ్రమల గుండా వెళ్ళినది విధేయత, శ్రమల తీరిపోయిన తర్వాత కూడా అదే విధేయత కలిగి మనం ఉండాలి. సో ద హోల్ లెసన్ హియర్ ఈస్, నీకు శ్రమలు కలిగినప్పుడు విధేయత నేర్చుకోవాలి. శ్రమలు కలిగేది విధేయత నేర్చుకొనడానికే. ఆరోగ్యం ఎవరికైనా బాగలేదా? శ్రమనే కదా అది. విధేయత కలిగి ఉండడం నేర్చుకో దేవునికి. మీరు ఎవరైనా అప్పులు పాలై ఉన్నారా? ఆర్థికంగా ఇబ్బంది పరిస్థితులు ఉన్నారా? విధేయత కలిగి ఉండడం నేర్చుకో దేవునికి. లెట్ ఇట్ బి ఎనీథింగ్, విధేయత కలిగి ఉండడం నేర్చుకో. కామెడీ కాదు జీవితం అంటే. ఎన్ని రోజులు కామెడీ అంటే? కామెడీ ఉండాలా మనకు లైఫ్లో. వీ షుడ్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫన్ ఇన్ లైఫ్, బట్ లైఫ్ షుడ్ నాట్ బికమ్ అ జోక్. నో, నీ మనస్సులో నుంచి మార్పు అనేది జరగాల. నువ్వు ఒక నూతన శరీరాన్ని నువ్వు పొందుకోగలగాల, నూతన మనస్సుని నువ్వు పొందుకోగలగాల. అది రావాలంటే నువ్వు విన్నటువంటి వాక్యానికి విధేయత చూపించినప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎక్కడైతే పడిపోయినావో నూరంతలు లేపుతాడు అక్కడ మళ్ళీ నేను పైకి. ఓకే, సో ఈ విన్నటువంటి ఈ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకొని ఈ వాక్యం ద్వారా మీరు ఆ యొక్క వాక్యానికి విధేయత చూపిస్తారని. ఓకే, ఫస్ట్ మన ప్రాణముల నుండి మన మరణము నుండి రక్షింపగలవానికి దేవునికి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయనకు విధేయత చూపించండి. ఆయనకు చూపించి విధేయత. ఆయననే మనకు అధికారులుగా నియమించాడు కాబట్టి మన బాస్ని కానీ మన తల్లిదండ్రుల్ని కానీ ఆయన నియమించాడు. వారికి విధేయత చూపించడం నేర్చుకోండి. ఫస్ట్ గాడ్, ఈయన విధేయత చూపించడం ద్వారా నెక్స్ట్ ఉన్న వాళ్ళకంతా విధేయత చూపించాలా. ఓకేనా? తల్లిదండ్రులకి విధేయత చూపించకుండా నువ్వు దేవునికి ఏ విధంగా విధేయత చూపిస్తావు? నీ తల్లిదండ్రులని నువ్వు ప్రేమించవు, నీ తల్లిదండ్రులని నువ్వు కేర్ చేయవు. ఏ విధంగా నువ్వు నీ దేవునికి నువ్వు విధేయత చూపిస్తావంటే నువ్వు బ్యాలెన్స్ కావట్లా అక్కడ. అవునా? కాదు. నువ్వు నీ భర్తకు విధేయత చూపించకుండా నీ భర్తకు నువ్వు అవిధేయత కలిగి నువ్వు కనిపించని దేవునికి నేను విధేయత కలిగి ఉండాలని నువ్వు చర్చికి పోయి ఏం లాభం? నో, దట్ ఈస్ రాంగ్. బ్యాలెన్స్ కావటం అక్కడ, ఈక్వేషన్ టాలీ కావటం లేదు అక్కడ. అవునా? సో లెట్ us ఫస్ట్ బీ హంబుల్ అండ్ obedient టు గాడ్ అండ్ హీ విల్ రైజ్ us అప్ అట్ ద రైట్ టైం. ఓకే, ఈ వాక్యం వినటువంటి ఈ మెసేజ్ మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ముగిస్తూ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.